ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం వచ్చే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కూడా దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని రీస్టార్ట్ ప్రోగ్రాంకి వచ్చారు. కానీ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించినా కూడా ఎందుకు రాలేదనుకోవాలంటారు? ముందుగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మొత్తం వాళ్ళ తరపున నా శుభాకాంక్షలు. ఎందుకంటే రాష్ట్రానికి మంచి పరిశుభ్రత తెచ్చారు. మళ్ళీ జనాలలో డౌట్లు ఉన్న దాన్ని నరేంద్ర మోడీని పిలిపించి ఇదే రాజధాని అని చెప్పి బల్ల గుద్దినట్టు గిద్ది రాజముద్రలాగా పడేటట్టు జనాలకి నమ్మకం కలిగించారు. రాజధాని రైతులు అసలు పండుగ చేసుకుంటున్నారు. ఇవాళ నిన్న నుంచి పండుగ చేసుకుంటున్నారు. మొన్నటిదాకా డౌట్గా ఉన్నారు. మళ్ళీ మీరు సీఎంగా మళ్ళీ పోతే ఇంకొకళ్ళు వస్తే మా పరిస్థితి ఏంది, పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని నాశనం చేసి పెట్టాడని చెప్పి అట్లా అనుమానం అనేది లేకుండా తీసేసి శుభ్రంగా హాయిగా నిద్రపోయేటట్టు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీని కానీ పిలుచుకొచ్చి హాయిగా నిద్రపోయేటట్టు చేశాడు. లేకపోతే వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారు 2024లో రాకపోతే ఒక్కొక్కళ్ళు ఉరేసుకొని చనిపోయాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఆశ పెట్టుకొని బాగా నమ్మకం పెట్టుకొని నమ్మకం ఉమ్మొద్దామని చెప్పి భయపడ్డారు ఒకవైపు సైకో జగన్మోహన్ రెడ్డిని చూసి. అందుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వస్తాడు రాజధానికి? ఆయన రాబడమే మంచిదైంది. వస్తే రైతులు మామూలుగా అదేమో కానీ జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా కొట్టేవాళ్ళు. రాష్ట్రాన్ని నాశనం చేసాం, మిమ్మల్ని నమ్ముకొని భూమి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి రైతులను మోసం చేసి ఏడా రాజధాని అని చెప్పి 3 రాజధానులు నువ్వు అధికారంలో రాగానే 3 రాజధానులు రాని వాళ్ళ నాశనం గుళ్ళ చేశారు. చాలామంది దిగులతో చచ్చిపోయి పాపం చాలా నష్టపోయి ఉన్నారు. అందుకు కాబట్టి రాజధాని రైతులు ఇంకా కమ్మంగా హ్యాపీగా వాళ్ళు నిద్రపోవచ్చు. అంటే ఇక్కడ అసలు దేశానికే దేశ భద్రతే ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి స్వయంగా వచ్చినప్పుడు మరి రాష్ట్రానికి సంబంధించింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 2 సంవత్సరాల్లో వస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయన రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమంటే నరేంద్ర మోడీ అంటే ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచించే మనిషి కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వచ్చి జనాలకి భరోసా ఇచ్చాడు. నేను మీ భుజంతో పాటు నా భుజం కూడా చెప్పేస్తాను, ఆనిస్తాను, నీకు మంచి సహకరిస్తానని చెప్పి 3 ఏళ్లలో చేస్తే ఇంకా మళ్ళీ నేను వస్తానని చెప్పి చాలా బాగా చక్కగా మాట్లాడాడు. అలాంటి నాయకుల్ని తెలుసుకొని మనం గర్వపడాలి. మన 3వసారి కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం మన అదృష్టం కూడా. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కూడా అదృష్టం 3వసారి ఆయన పిఎం కావటం. ఎందుకంటే మళ్ళీ ఆయన చేసింది మట్టి నీళ్ళు ఇచ్చాడని చెప్పి ఏకానం చేసిన వాళ్ళే ఇవాళ మళ్ళీ వచ్చి నాకు ఒక భరోసా ఇచ్చిపోయాడంటే చాలా హ్యాండ్షాప్ ఆయనకి. జనాలకు కూడా నమ్మకం కలిగించాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వస్తాడు, ఆయన ఏదో ఆయనకి మనసు ఉందా? ఎట్లా వస్తాడు? దేనికి పిలిచిన ఆయన రాడు. ఆయనకి భయం. ఆయన చేసిన అరాజకాలు మామూలుగా ఏంది, జనాన్ని చంపేసి ఆడోళ్ళు పాపం ధర్నాలు చేసుకుంటూ వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటుంటే పోలీసులతో కొట్టించాడు. టెంట్లు వేసుకొని ఒక రాజకీయ నాయకుడు ఒక వైసీపీ నాయకుడే పాపం మానవత్వంతో భోజనాలు ఏర్పాటు చేస్తే టెంటు పడేసి అన్నాలు కూడా తినకుండా కాలుతో నెట్టి పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకోకుండా ఎట్లా వస్తాడు? అసలు వస్తే ఆయన్ని మామూలుగా మనిషి రూపంలో పోనీరయ్యా నాకు తెలిసి. ఇంకా అనకూడదు. అది వాళ్ళు అయ్యేలాగా మొక్కలు నిన్న చేసినా కానీ ఆ కోపంలో తప్పేం లేదు, చేస్తారు కూడా. అంటే భయపడి రాలేదంటారా, లేదంటే మొహం చల్లక రాలేదంటారా? భయపడండి. అతనికి ముఖం చల్లడం అనేది ఆయనకి మానవత్వం లేదు. అట్లాంటి గిడాలు ఏముండవు. ఆయన సైకో. చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు పేరు సైకో. ఆయన కొడతారు, భయపడి రాలేదు. ఆయన ఎట్లా వస్తాడు? ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాను నా ముఖం మీకు చూపించడానికని వస్తాడా? ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు సిగ్గు చెర ఉండోడైతే ఎవడు రాడు. పార్మాలికి వాళ్ళు పంపించారు రమ్మని, నువ్వు మోడీ గారు వస్తున్నారు కాబట్టి రావచ్చు కదా, మరి ఎందుకు రాలేదు? కొడతారని రాలేదు. ఆయనకి భయంతో జనాలు చేసిన అరాచకాలు మామూలుగా ఉండయండి. పాపం 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఏమైపోవాలి? అసలు 1 ఎకరం ఉండోడు ఇది అయితేనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని 1000 ఎకరాలు ఇచ్చారంటే దేనికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తాడు, మంచి మన పిల్లలకి మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి కూడా అని చెప్పిస్తే సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ముఖం చెల్లదు అసలుకి. ఎట్లా వస్తాడండి మీరు చెప్పటం? కానీ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి చాలా గట్టిగా అయితే చెబుతున్నారు కదా. ఈ కంపెనీలకు ఏదైతే ల్యాండ్స్ ఇస్తున్నారో ఆ ల్యాండ్స్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటామో అని చెప్పి వైసీపీ నాయకులు కూడా బెదిరిస్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు అసలు?
అసలు నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు బాలకృష్ణ చెప్తాడు చూడు, సోటర్లో పోయి కాల్ చేస్తా అని. అట్లానే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు ఎవడు నీకు సానుభూతి వరుడు ఎవడు లేడు. దయచేసి వైసీపీ కార్యకర్తల ఒకటే ఆలోచించండి మీరు. మీ జగన్మోహన్ రెడ్డి తన కోసమే బతుకుతాడే కానీ ఒక రాష్ట్రం కోసం కానీ ఒక కార్యకర్తల కోసం కానీ ఎవరి కోసం అతను బతకడు. చంద్రబాబు అట్లా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. అంతేగాని మీరు ఇంకా మా నాయకుడు అని చెప్పి మీరు భుజాన వేసుకొని మొయ్యొద్దు. వైసీపీ కార్యకర్తల ఎవరైనా ఇంక నుంచైనా కళ్ళు తెరవండి. ఆయన కోసం, ఆయన భార్య కోసమే, ఆయన పిల్లల కోసమే చేస్తాడే కానీ రాష్ట్రానికి కోసం కానీ మీ నమ్ముకున్న కార్యకర్తలు ఎవరికి మంచి జరిగే పరిస్థితి లేదు. నిన్న ఏం చేశాడు? ఇప్పుడు సింహాచలం వెళ్ళారు, చచ్చిపోయారు. దేనికి వెళ్ళావు నువ్వు? ఎవడు రమ్మంటే వెళ్ళావు నువ్వు సానుభూతి పొందడానికి వెళ్ళావు. ఏమన్నా కనీసం ₹1 ప్రకటించావు? ఎవరన్నా ఆర్థికంలో ఉంటే ఎవడన్నా ₹1 నేను వస్తే మళ్ళీ ₹1,00,00,000 ఇస్తాడు. చంద్రబాబు నాయుడు నన్ను చూసి 75 లక్షలు ఇచ్చాడన్న, 25 లక్షలు. మళ్ళీ నేను వస్తే 75 లక్షలు. ఏ మొక్క నుంచి ఏడు నుంచి వస్తావు? నువ్వేం సంపాదించావా? మూటలు మోచావా? ముళ్ళలు కట్టావా? లేకపోతే పొలం రైతు దున్నావు? ఏంది 2004 ముందు నీ ఆస్తులు ఏంది? ఏడు నుంచి వచ్చిన లక్షల కోట్లు ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావు? తలా ఒక 25 లక్షలు 30 లక్షలు ప్రకటించబోయావు? అంత సానుభూతి పరుడివి. దేనికి వచ్చి ఎవడు రమ్మన్నాడు? నువ్వంటే దేనికి వచ్చావు అసలు? దేనికి అంటే అధికార పార్టీ వాళ్ళని లేకపోతే మీకు వైసీపీ వాళ్ళని ఏదో మేరు బంధం కదా. నిన్ను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. నిన్న వచ్చావు, చచ్చిపోయారు, పరామర్శించడానికి. కనీసం మనిషికి 20, 25, 10 ప్రకటించు. వాళ్ళకి ఏదో మేలు చేయి. దేనికి వచ్చావు? నువ్వు ఊరకు చూడటానికి వచ్చావా? నీలాంటి 100 మంది చూసి వెళ్ళారు. ఉపయోగమే ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనిషికి 25 లక్షలు ప్రకటించాడే. నువ్వేం లక్షల కోట్లు సంపాదించుకున్నావు? ఏం చేసుకుంటావు? చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లే జరిగిందంటగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కానీ, తిరుపతి సంఘటన కానీ, తిరుపతిలో గోమాతలు చనిపోవటం కానీ, లేదంటే కనుక ఇక్కడ ఈ గోడబడి భక్తులు చనిపోవటం కానీ, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లే జరిగింది అంటున్నాడు కదా. నిర్లక్ష్యం అంటే ఆయన ఏమన్నా గేటు దగ్గర ఉండి కాపలా కాస్తాడా? అది చూసుకోవాల్సింది ఎవరు? అక్కడ ఈవో గారు లేకపోతే చైర్మన్ గారు, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి. అంటే నువ్వు ఇట్లాంటి మాటలు చంద్రబాబు నాయుడు అనడానికి అసలు నీకు సిగ్గుచరం. నీ హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని జరిగినాయి? ఒకళ్ళన్నా ఇది చేసావా? అతను పరదాల పక్క నుంచి పరదాలు కప్పుకొని బయట లోపల ఉన్నా కానీ బయటకు వచ్చి ఎవరినైనా పరామర్శించావా? చంద్రబాబు నాయుడు గారిని అంటే నువ్వు పురుగులు పడి చేస్తావు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదైనా ఒక మంచి మనిషి. ఆయన అలాంటి మంచి మనిషి కాబట్టి నరేంద్ర మోడీ గారు అంత ఇది కూడా అంత కఠినంగా ఇది చేస్తున్నా కానీ అంత రాష్ట్రంలో అసలు రావాల్సిన పని కాదు నరేంద్ర మోడీ గారు. అంత మంచితనాన్ని చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని బట్టి ఆయన అంత కట్టుగా ఉండగానే వచ్చాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్షాప్ చెప్పాలంటే ఆయన పిలిపించి భరోసా ఇవ్వటం. అంతేగాని నీకు చంద్రబాబు నాయుడు గారిని అంటే పురుగులు పడిపోస్తావు నువ్వు. అసలు అంత మంచి మనిషి ఆయన. అట్లాంటి మనిషిని నువ్వు నిందలేస్తున్నావు అంటే నువ్వు మనిషివేనా? ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వం 5 ఏళ్లలో ముంచాడు, జనాన్ని ముంచాడు, రాజధాని రైతులను ముంచాడు, చదువుకున్న నిరుద్యోగులను ముంచాడు, పిల్లల్ని అందరిని ముంచాడు, రైతుల్ని ముంచాడు, అందరిని తల్లికి పిల్లలకి 15,000 వేస్తామని నీలాగా 13,000 12,000 వేయడు. చంద్రబాబు నాయుడు గారు 15,000 వేయబోతున్నాడు, రైతులకి 20,000 రూపాయలు వేయబోతున్నాడు. మొత్తం నిన్న ఎప్పుడైతే రాజధాని నరేంద్ర మోడీ వచ్చిన కాడి నుంచి, భరోసా ఇచ్చిన కాడి నుంచి రాష్ట్రానికి మంచి చేసే జరిగే రోజులు వచ్చినాయి. అందరూ హ్యాపీగా ఉంటారు, అందరికీ శుభ్రంగా హ్యాపీగా బతుకుతారు. నిన్ను రావాలని నువ్వు కలలకు అంటున్నావు. 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు. నువ్వు బతుకున్నంతసేపు నిన్ను ఎవడు ఆదరయ్యారు? ఎవడు నువ్వు సైకోలాగా అట్ట పడి ఉంటావే కానీ నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు? వైసీపీ కార్యకర్తల జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, భార్య, పిల్లలు ఆయన చూసుకుంటాడే కానీ ఒక కార్యకర్త కూడా 5 ఏళ్లలో మీకు ఏం చేశాడు నేను అడుగుతున్నా? ఏం చేశాడు మిమ్మల్ని? మీకు ఏం చేయడు. ఇంక నుంచి అయినా కళ్ళు తెరి మారండి. ఏ ప్రభుత్వం అయితే బాగా మనకి పని చేస్తున్నారో, మన పిల్లల భవిష్యత్తు గురించి ఏ నాయకుడైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకే మద్దతు ఇవ్వండి. అంతేగాని మన పార్టీలు, మన మధ్యతరగతులు ఏ పార్టీ మనకి పెట్టదు. చంద్రబాబు నాయుడు గారిని రీజన్ ఉన్న మనిషి చాలా హ్యాపీగా పరిగెత్తుతున్నాడు. ఈ వయసులో కూడా ఆయన 75 ఏళ్ళ వయసులో కూడా నాకు అట్లా అనిపించలేదు. అసలు ఆయన 35 ఏళ్ళ కుర్రోళ్ళలాగా పరిగెత్తుతున్నాడు. అభివృద్ధి ముందు జనం ప్రజలని అభివృద్ధి కోసమే పరిగెత్తుతున్నాడు. నీలాగా ఇంట్లో పనుకోవాలా, పరదాలు పట్టబాక. అలా చంద్రబాబు నాయుడుకి హ్యాండ్షాప్ నరేంద్ర మోడీని తెచ్చుకొచ్చి రైతులకు ఒక భరోసా ఇచ్చినట్టు రైతులందరికీ నా తరపున శుభశోభనం.